భారతదేశంలో పేరుకుపోయినటువంటి నల్లధనాన్ని బయటికి తీసుకురావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2016లో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2016 నవంబర్ 8వ తేదీన దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారు, డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు అంశం అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా అయితే మారింది. దానికి కారణం ఏంటంటే అప్పుడు 1000 రూపాయలు 500 నోట్లు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద నోట్లుగా ఉండేవి, చలామణిలో ఉండేవి. ఆ పెద్ద నోట్లని 500 రూపాయల నోట్ని 1000 రూపాయల నోట్లని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దానికి కారణం ఏంటి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా భారతదేశంలో పేరుకుపోయినటువంటి ఈ నల్లధనం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి అంటే అది ఒక్కటే మార్గం అని భారతీయ జనతా పార్టీ అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2016లో భావించి 2016 నవంబర్ 8వ తేదీన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఆ ప్రకటన ప్రకారంగా చేసుకున్నట్లయితే భారతదేశంలో చలామణిలో ఉన్నటువంటి 1000 రూపాయలు 500 నోట్లు అవి అప్పుడు పెద్ద నోట్లుగా ఉండేవి, వాటిని రద్దు చేయడం జరిగింది. ఆ పెద్ద నోట్ల రద్దు అంశం అప్పుడు నిజంగా తీవ్ర వివాదాలకైతే దారితీసింది. దానికి కారణం ఏంటంటే సడన్గా ఉన్నటువంటి భారత ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవచ్చు అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా దాన్ని వ్యతిరేకించాయి. అలాగే నిజంగానే డిమానిటైజేషన్ అప్పుడు చూసుకున్నట్లయితే బ్యాంకుల వద్ద సామాన్యులు క్యూలు కట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే అది దేశం కోసం ప్రధాని మోదీ గారు ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ సామాన్యులు మాత్రం ఒకంత ఇబ్బందికి అయితే గురయ్యారు. నల్లధనాన్ని వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేటువంటి విమర్శలు కూడా ఆ రోజు ప్రధాని గారి మీద వచ్చాయి, అలాగే భారతీయ జనతా పార్టీ మీద కూడా వచ్చాయి. ఆ తర్వాత 2000 నోటు మళ్ళీ 500 నోట్లను ముద్రించడం జరిగింది. 2000 నోటు మళ్ళీ చలామణిలోకి వచ్చింది. 2000 నోటు ఎప్పుడైతే చలామణిలోకి వచ్చాయో కొన్ని రోజులు 2000 నోటుతోనే ప్రజలు కూడా వారి జీవన విధానాన్ని కొనసాగించారు. అయితే ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మోదీ గారు ప్రధాని అయిన తర్వాత నల్లధనాన్ని మళ్ళీ వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతోనే 2000 రూపాయల నోటుతో నల్లధనం ఇంకా పెరిగిపోతుందని భావించి 2000 రూపాయల నోటును కూడా వారు రద్దు చేయడం జరిగింది. బ్యాంకుల్లో కూడా చూసుకున్నట్లయితే 2000 నోటుకి సంబంధించినటువంటి డినామినేషన్ని వాళ్ళు తీసేయడం జరిగింది. ఆ తర్వాత 500 రూపాయలే చలామణిలో ఉంటూ వచ్చాయి. 2000 నోటు వచ్చినప్పుడు కూడా పెద్ద మొత్తంలో నగదుని అంటే 2000 రూపాయలు ఒకటే నోటు అయితే కట్టలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అందరూ కూడా కొంతమంది నల్లధనాన్ని ఎవరైతే దాచుకునే వాళ్ళు ఉన్నారో వారు ఆ 2000 కట్టలని ఎక్కువగా దాచడం ప్రారంభించారు. అది గమనించినటువంటి భారత ప్రభుత్వం 2000 రూపాయల నోటును కూడా రద్దు చేయాలని భావించి అది రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 500 చలామణిలో అయితే ఉన్నాయి. ఇప్పుడు 500ని కూడా రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ని తీసుకొస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు. వారు రాష్ట్రాలతో పాటుగా దేశాలను కూడా దోచేస్తూ ఉన్నారు. ఈ నల్లధనం అంతా కూడా మనం బయటికి తీసుకురావాలంటే అసలు అవినీతి చేసి సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో కొంతమంది రాజకీయ నాయకులు వారి దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కించాలంటే మాత్రం ఇప్పుడు 500 రూపాయల నోట్ని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ని చంద్రబాబు గారు ప్రధాని మోదీ గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన్ని కోరడం కూడా జరిగింది. ఇప్పటికే 4-5 సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు ఈ అంశాన్ని లేవనెత్తి ఇప్పుడున్నటువంటి 500 రూపాయల నోట్ని కూడా రద్దు చేయాలి, రద్దు చేస్తేనే ఈ ఆర్థిక ఉగ్రవాదులు సంపాదించినటువంటి ఈ అక్రమ ఆర్జన ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 500 రూపాయల నోట్ను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోండి అనేటువంటి డిమాండ్ని అయితే చంద్రబాబు గారు ప్రధాని మోదీ గారి దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. దీని మీద మోదీ గారు కూడా ఆలోచిస్తున్నట్లుగా అయితే
మనకి సమాచారం అయితే అంతూ ఉంది. ఎందుకంటే 2014 నుంచి కూడా 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పదే పదే అప్పుడు మోదీ గారు ఎన్నికల హామీల్లో భాగంగా నేను భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని అంతా కూడా వెలికితీస్తాను, అలాగే కొంతమంది భారతదేశంలో అవినీతి ద్వారా సంపాదించినటువంటి సొమ్మును ఇతర దేశాల్లో వారు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా నేను భారత్కి రప్పించి తీరుతాను అంటూ కూడా ఆయన అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగానే 2016లో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకొని డిమానిటైజేషన్ అమలు చేశారు. పెద్ద నోట్ల రద్దు ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత నల్లధనం అంతా కూడా బయటకు వస్తుందని చాలామంది భావించారు. కానీ ఒకంత అది సక్సెస్ అయ్యిందా అంటే అయిందని కొంతమంది చెప్తున్నారు, అసలు ముమ్మాటికి కాలేదనేటువంటి వాదనలు కొంతమంది వినిపిస్తూ ఉన్నారు. డిమానిటైజేషన్ అంశంతో పాటుగా డిజిటల్ ఇండియా అనేటువంటి నినాదాన్ని కూడా పెద్ద ఎత్తున మోదీ గారు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత యూపీఐ పేమెంట్స్ కూడా పెరిగినాయి, ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ కూడా పెరగడం మనందరం చూసాం. అంటే నోట్లతో కాకుండా డిజిటల్ పేమెంట్ అయితేనే ఈ నల్లధనాన్ని కూడా నిర్మూలించవచ్చు అనేటువంటి అంశాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తూ కూడా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే యూపీఐ పేమెంట్స్ గురించి కానివ్వండి, డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం కూడా మనం ముందు చూసాం. ఇప్పుడు నిజంగా అసలు భారతదేశంలో పేరుకుపోయినటువంటి నల్లధనం బయటకు గనక వస్తే భారతదేశం మరింత పురోగతి దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నల్లధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు గతం నుంచి కూడా. ఇప్పుడు కూడా అందులో భాగంగానే చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో 500 రూపాయల నోట్లని రద్దు చేస్తేనే మీరు అనుకున్నటువంటి ఆ నల్లధన నిర్మూలన దిశగా అడుగులు పడతాయి అంటూ సలహా ఇవ్వడం జరిగింది. నిజంగా చంద్రబాబు గారి డిమాండ్ మేరకు ఇప్పుడు మోదీ గారు కూడా ఈ 500 రూపాయల నోట్ని రద్దు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనను కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దీని మీద ఒక స్పష్టత రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మనం చూసాం, నిజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు 4-5 సందర్భాల్లో మోదీ గారికి ఆయన తెలియజేయడం జరిగింది. 500 రూపాయల నోటు ఉంటే ఈ నల్లధనం అనేది నిర్మూలన జరగదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో 500 రూపాయల నోటుని కనుక రద్దు చేస్తే నల్లధనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, దాని దిశగా మీరు ఆలోచించండి, అడుగులు వేయండి అంటూ కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే నిజంగా నల్లధనం అంతా కూడా బయటికి రావాలి. కొంతమంది రాజకీయ నాయకులు అధికారాన్ని వారు దుర్వినియోగం చేస్తూ దోచుకున్నటువంటి సంపద ఏదైతే ఉందో అది బయటికి రావాలి అంటే మాత్రం ఈ 500 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తేనే అదంతా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని భావించే చంద్రబాబు గారు ఇటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మరి కొన్ని రోజులు మనం వెయిట్ చేయక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.